హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను రుచికరమైన మామిడికాయ పచ్చడితో. ఈ వేసవిలో ప్రతి ఒక్కరికి మామిడికాయలు చాలా సులభంగా దొరికేస్తూ ఉంటాయి కదా. ఈ మామిడికాయని యూజ్ చేసి రుచికరంగా రెండే నిమిషాల్లో పచ్చడి చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మామిడికాయని పైన ఉండే తొక్కను మొత్తం జుగురుకోండి. తర్వాత ఈ విధంగా మీడియం సైజులో చిన్నగా కట్ చేసుకోండి. ఆ కట్ చేసుకున్న పీసెస్ మొత్తం మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులోనే 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మీ రుచికి తగినంత కారపొడిని వేసుకోవాలి. కారపొడి మామిడికాయ పచ్చళ్ళలో కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మామిడికాయలు కొద్దిగా పులుపు ఉంటాయి కాబట్టి చూసి వేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మూత పెట్టేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర రోల్ ఉంటే ఎంచక్కా రోట్లో దంచుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ అయిన ఈ పచ్చడికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఈ పోపులో పచ్చడిని వేసుకోండి. ఆయిల్ మొత్తం పచ్చడికి బాగా పట్టేలాగా కలుపుకోండి. అంతే అండి, రుచికరమైన మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది. చాలా సింపుల్ కదా. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బెల్లుని కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.